ఎగతాళి చేసి మాట్లాడటం. ఇంట్లో కూడా ఉంటాయి సమస్యలు. ప్రతి లోపాన్ని ఒక ఘనతగా మార్చి భర్తని కనపరచడం, పిల్లల్ని కనపరచడం, భార్యని కనపరచడం తెలీదు. ఎగతాళి, అపహాస్యం. ఈ అపహాస్యపు మాటలు మీ కుటుంబం గురించి, ఈ అపహాస్యం నీ గురించి మీ చెవులలో ఇక వినబడకుండా చేస్తాను. వాళ్ళే అవమానం పొందుతారు. 15వ వచనంలో జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు. ఎవరు భరిస్తారు? ఎవరు భరిస్తారు? ఎవరు అవమానం